అది కొన్నట్టున్నారు బ్రదర్, అడిగి తెలుసుకున్నాం ఒకసారి. ఖరీదే భాయ్? ले कहाँ से जनाब, कहाँ से आप? चेन्नई तमिलनाडु से. चेन्नई में हाँ पुलियंदम. हाँ यूट्यूब भाई. हाँ क्या आर के भाई, क्या नाम बताया था? मेरा नाम इमरान. इमरान भाई. नईम भाई कितने में ले जाए? 30 और 5000. 30 और 5000 बकरा देखने में माशाल्लाह अच्छा है ना भाई. हाँ निशार भाई. अच्छा है भाई, बकरा अच्छा है माशाल्लाह अच्छा है भाई. 35,000 पे खरीद के है भाई. अच्छी बात है. సో ఇవి రెండు లాస్ట్ వారం రాలేదంటున్నారు బ్రదర్ వచ్చేటప్పటికి. సో ఆల్రెడీ బేరం అయ్యి ఆగి ఉందంట. సో జత వచ్చేసి 1,00,000 అడిగారనేసి చెప్తున్నారు, ఇంకా ఫైనల్ కాలేదు. దారాలు అనేటివి ఆగిపోయినాయి. ఇది మైదుకూరువి నరసింహ బ్రదరు అన్నగారు, ఇంకొక వ్యక్తి. 1,00,000 రూపాయలకి జత బేరం అనేది. సో 1,00,000 అనేది బేరం అయ్యి ఆగిపోయింది, ఫైనల్ కాలేదు. సో బ్రదర్ నరసింహులు అనుకుంటాను, మైదుకూరు దగ్గర నుంచి. లాస్ట్ వీక్ అయితే ఈ రెండు పొట్టెలు అనేవి రాలేదని చెప్తున్నారు. సో పొట్టెలు రెండు కూడా చాలా హెవీ సైజులో ఉన్నాయి ఇవి. సో ఇప్పుడు ఏం చెప్పినారు నా బేరం? ఇది 1,20,000 చెప్పింటే 1,00,000 దాకా ఆగి ఉంది. సో జత అండి, జోడా ఆకే 1,00,000 का दाम बता रहे. हाँ हाँ రెండు అన్నదమ్ములు. जोड़ा आके 1,20,000 का बता रहे. 1,00,000 रुपए तक ప్రైజ్ రక్కే छोड़ के. సో ఇవి మిగిలినవి ఇక్కడ ఉన్నాయి, ఇవి పెద్ద సైజ్ పొట్టలన్నీ. సో మన వెనకాల కొన్ని మేకపోతులు ఉన్నాయి, అవి చూసుకొని వద్దాం ఒకసారి. మేకపోతులు చూడొచ్చు, పెద్ద సైజ్ మేకపోతులు అనేవి వచ్చినాయి ఈరోజు సంతకి. ఇవన్నీ కొని పెట్టున్నారా అమ్ముతున్నారా ఐడియా లేదు, ఒకసారి కనుక్కుందాం. దాంట్లో కింద కూర్చుని ఉండి చాలా హెవీ సైజులో ఉంది. సో ఇంకొకటి ఇక్కడ కనిపిస్తుంది చూసారా, అది ఇంకా సైజులో ఉంది. ఇది ఇవన్నీ కొని ఉన్నారంటండి బ్రదర్. దగ్గర దగ్గర ఒక 8 దాకా ఉన్నాయి, 8 పోతులు దాకా ఉన్నాయి. మొత్తం పెద్ద సైజ్ పోతులు ఉన్నాయి. ఒక్కొక్కటి ఎంత ధర అనేసి అయితే మనం అడగలేము, ఎందుకంటే చాలా ఉన్నాయి కాబట్టి. యావరేజ్ మీద ఎంత పడింది అనేది ఒకసారి చెప్పడానికి ట్రై చేద్దాం. సో పెద్ద సైజ్ పోతులే పట్టున్నారు. ఇది చాలా హెవీ సైజులో కనిపిస్తుంది. ఆ అవతలది కూడా పెద్ద కొమ్ములతో ఉంది. సో బ్రదర్ని అడుగుదాం మనం, ఏ ఊరు ఏం పేరు అనేది. నా పేరు ఏం சொல்றேனா? పేరు शेख भाई. अति शेख है ना? तुम्हारा नाम भाई? उंगल पैर ना? शफी भाई. एंगना तमिलनाडा? चेन्नई उल्लदा. एवला कड़ा आड़ती ना इप्पु? 5. आप 5 खरीदे. पूरा ज़्यादा दिख रहा है ना? 15. సో ఇది కూడా, సో ఈ బ్యాచ్ కూడా బ్రదర్ వాళ్ళేనంటండి. సో ఆ మొత్తం పెద్ద పోతులు కనిపించేది మొత్తం వాళ్ళదే. సో ప్రైస్ అయితే మనం అడిగి తెలుసుకోవడం కష్టమే. యావరేజ్ మేళ ఎవలా இருக்குன்னா வர்க்கடா ప్రైస్ இங்க మార్కెట్లో 25 మేళ దా இருக்கு. 25 25 నుంచి 30,000 దాకా ఉన్నాయి అంటున్నారు పోతులు. ఒకసారి రౌండ్ వేద్దాం వీళ్ళని. మొత్తం కొద్దిగా 15 కొని ఉన్నారంట. ఆ నిలబడి ఉండేది చాలా పెద్దగా ఉంది, ఇది కూడా చాలా పెద్దదిగా ఉంది పోతు. తీసుకుంటాను, ఇది అయిపోయినాక వస్తాను. సో ఈ పోతు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో అటు పక్క నుంచి వస్తాయి. ఇవి మొత్తం వీళ్ళదే అన్నమాట. 15 కొని ఉన్నారంట ఇవి. సో ఇదిగో బ్రదర్ ఇద్దరు. क्या नाम बताया? పేరు ఎన్న சொல்லுరా? అబ్దుల్ రెహమాన్. ఉమ్మల్ పేరు భాయ్? సయ్యద్. సో ఇక్కడ నుంచి 4 ఉన్నాయి. ఇంకా మొత్తం బక్రీద్ కాన్సెప్ట్. అలీ ఖాన్ జీ. సో మొత్తం హెవీ సైజ్ పోతులు అనేటివి కొని ఉన్నారండి. వీడియో నికాల్ సక్తానా? సో మొత్తం వచ్చి పర్చేస్ చేస్తున్నారు. సో పెద్ద పోతులే పట్టున్నారు. ఇది ప్రైస్ చెప్పారు కదా 25,000 నుంచి. ఇది కూడా చాలా పెద్ద సైజులో కనిపిస్తుంది. 25,000 నుంచి 30,000 దాకా ఒక్కొక్క పోతు కొని ఉన్నారంట. మీ పేరు భాయ్? ఆసిఫ్ భాయ్. ఇమ్రాన్ భాయ్. ఇంకా ఫైనల్ వంది ఇస్మాయిల్. సో எல்லாமே బక్రీద్ కాన్సెప్ట్ దా. సో మొత్తం 15 కొని ఉన్నారంట. పెద్ద సైజే ఉన్నాయి. అక్కడేదో పొట్టేళ్ళు ఉందనేసి చెప్పారు బ్రదర్. అది కూడా వెళ్ళి ఒకసారి చూసుకొని వద్దాం మనం. పెద్ద పొట్టేళ్ళు అవుతుందన్న మంది, అది చూపించండి అన్నారు. సో అక్కడ ఒక 2 ఉన్నాయి టగర్లు, అది కూడా చూసుకొని వద్దాం ఒకసారి.
సో 2 టగర్లు అండి ఇవి, పళ్ళు వేసేసి ఉండొచ్చు. అమ్మేశారు బాబాయ్? ఉన్నాయా? ఉన్నాయా? పెద్ద సైజులోనే ఉన్నాయి. పళ్ళు బిగిచ్చేస్తున్నాయి ఇవి 2 కూడా, పళ్ళు బిగిచ్చేస్తున్నాయంటండి. ఎంత చెప్తున్నారు అడిగి తెలుసుకుందాం. ఏం చెప్పినారు బాబాయ్ జత? ఇది 60,000 జత. सो 60,000 का दाम बता के भाई, जोड़ा आके 60,000 का दाम बता के. दो भी पूरे दांत पे है. పళ్ళన్నీ బిగిచ్చేస్తుంటాయండి, బిగిచ్చేస్తున్నాయన్నారు, పళ్ళు వేసేస్తున్నాయన్నారు. సో జత 60,000 లెక్క అని చెప్పినారు. సో టగర్లు ఎక్కువగానే వచ్చున్నాయి. సంతా ఉంది కానీ ఈరోజు మరీ అంత పెద్ద క్వాలిటీ అనేది కనబడలేదు. అంటే లాస్ట్ వీక్ వచ్చినట్టువి మళ్ళీ కనిపిస్తున్నాయి. అక్కడక్కడ 1-2 అమ్ముడిపోయినట్టున్నాయి. ఇక్కడ ఏదో ఒక పెద్ద పొట్టెలు ఉంది, దాన్ని చూసుకునేసి వీడియో ఎండ్ చేసేద్దాం. ఇది ఒక్కటి తీసుకునేసి వీడియో ఎండ్ చేద్దాం. భారీ సైజులో ఉంది. ఇది బొచ్చు అండి, ఇందాక మాట్లాడుకున్నాం కదమ్మా, బ్రీడర్స్ కోసంగా అలాంటివి బాగుంటాయనేసి. ఇవి అందానికి మాత్రమే, అందానికి ఇప్పుడు బక్రీద్ కాన్సెప్ట్లో లేదా ఇంకో కాన్సెప్ట్లో అమ్ముకోవడానికి మాత్రమే, బ్రీడర్స్ కోసం ఇలాంటివి మనం తీసుకుని పోయినా కొద్దిగా కష్టం అవుతాయి, మెయింటెనెన్స్ చేయడం కష్టం అవుతుంది. సో ఇది మార్కెట్ వచ్చేటప్పటికి ఈరోజు. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. రేపు శనివారం కాకుండా వచ్చే శనివారం నుంచి వేరే సంతలకి కొద్దిగా తిరగడానికి ట్రై చేద్దాం. అలాగే నేను వెళ్ళని సంతలకి కొంతమంది ఏంటంటే మీరు వెళ్ళారనేసి అంటున్నారు. సో మేబీ ఇలా మాట్లాడుతున్నప్పుడు ఈ వాయిస్ని అక్కడ కాపీ చేస్తున్నారేమో. అసలు మనం ఆ సంతకి ఇప్పుడు దాకా వెళ్ళలేదు, చూడలేదు. అలాంటి వాళ్ళందరూ మనకు ఫోన్ చేసి ఆ సంతలో మీరు మాట్లాడుతున్నారంటున్నారు. అది కూడా ఒకసారి చెక్ చేద్దాం. నేను కూడా ఛానల్ చెక్ చేయలేదు. అలాంటిది ఏదైనా ఉంటే మనకు నోటిఫికేషన్ వస్తుంది, నేను చూడలేదు. సో ఎర్ర పొట్టేళ్ళు ఒక 5-6 వచ్చి ఉన్నాయి, పెద్ద సైజులోటివి. సో ఇది పొట్టేళ్ళు చూద్దాం, తర్వాత బ్రీడ్ గురించి మాట్లాడుకుందాం. సో హెవీ సైజు కొమ్ములతోటి పెద్ద పొట్టేళ్ళే వచ్చినాయి. సో ఎక్కడి నుంచి వచ్చినా? కడపనా? రాజంపేట నుంచి తీసుకుని వచ్చినారు. పెద్ద పెద్ద పొట్టేళ్ళే ఉన్నాయి. ఎలా చెప్పినారు నా ఒక్కొక్కటి? జత 60,000. సో బ్రదర్ వాళ్ళు కూడా ఈ పెద్ద పొట్టలు అనేది తీసుకుని వచ్చున్నారు ఈరోజు బక్రీద్కి. హెవీ సైజులోనే ఉన్నాయి. అమ్మకాలు ఏం జరగలేదు ఇంకా. ఏం అమ్మకాలు జరగలేదా? ఇచ్చున్నారా? ఎంతకి ఇచ్చారనా? ఒక్కొక్కటి 25, 26 ఆ రేంజ్కి ఇచ్చున్నారంట ఇప్పటిదాకా. ఎక్కడి నుంచి అన్నా? కోవూరు, నెల్లూరు లోకలేనండి బ్రదర్ వచ్చేటప్పటికి. సో ఎన్ని అమ్మాయన్నా ఇప్పుడు దాకా? 4 అమ్మాయి. సో ఇవి టగర్లు. విత్తన పొట్టెళ్ళు అనే మాటకి లేదు ఈరోజు, కొద్దిగా కష్టమే. అన్నీ మాంసం కోసంగా, బక్రీద్ పండుగ కోసంగా ఈ వారమే సోమవారం రోజు బక్రీద్ పండుగ. సో అందుకనేసి మొత్తం ఈ సైజ్ పొట్టెళ్ళే వచ్చున్నాయి. సో ఇదైతే చాలా బాగా కనిపిస్తూ ఉంది. మన అన్నది అన్నా ఎలాగున్నారన్నా? బాగున్నారా? కడప వాళ్ళ ఇవి. సో పొట్టేళ్ళు అయితే పెద్దగానే ఉన్నాయి. బోడి పొట్టేళ్ళు 2 వచ్చున్నాయి. సో టగర్లు ఇవి చూస్తున్నాం. సో అక్కడ లోపలికి వెళ్దాం, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి చూసుకొని వస్తాం. ఒకే వీడియో వస్తుంది అనేసి అనుకుంటున్నా ఈరోజు, పెద్దగా రావు. సో బ్రదర్ దగ్గర ఒక పొట్టేళ్ళు ఉంది, మంచి సైజులోనే ఉంది. ఇది అడుగుదాం ఒకసారి, ఎన్ని పళ్ళ మీద ఉంది ఏందనేది. సో బ్రీడర్ కోసంగా యూస్ చేయవచ్చు. ఎన్ని పళ్ళ మీద ఉందన్నా అది? ఎన్ని పళ్ళ మీద ఉంది? ఎన్ని పళ్ళతో ఉంది అంటున్నా. మీరు కొన్నారా అమ్ముతున్నారా? కొన్నారా అమ్ముతున్నారా? అమ్మేదానికేనా? ఎంత చెప్పినారనా? 41. సో 41,000 అనేది బేరం చెప్పినారండి. సో బ్రీడర్ సెలెక్షన్ వేరేగా ఉంటుంది, మాంసానికి వేరేగా ఉంటుంది. ఇది బ్రీడర్కి పనికి వస్తుంది. సో 41,000 అనేది ఆస్కింగ్ ప్రైస్. బేరం వచ్చేసి 41,000గా చెప్తున్నారు. సో అలాగే ఇక్కడ ఇది వీళ్ళ పొట్టళ్ళు మన మైదుకూరు వాళ్ళవి అనమాట. ఇవి లాస్ట్ వీక్ కూడా వచ్చాయి. సో ఈ వారం కూడా వచ్చున్నాయి చాలా వరకు. మైదుకూరు నుంచి వచ్చిన పొట్టేళ్ళు ఇవి. సో పెద్ద పెద్ద ఫార్మ్స్ పెట్టుకునేసి. సో ఆల్మోస్ట్ అవి కూడా లాస్ట్ వీక్ చూపించేస్తున్నాం. చూపిస్తే మళ్ళీ వీడియో కొద్దిగా బోర్ అయిపోతుంది.